బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి అడ్లూరి హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిని పదే పదే ఏకవచనంతో పిలవడం మానుకోవాలని సూచించారు. మాజీ సీఎం కేసీఆర్ ను కాంగ్రెస్ నేతలు ఎప్పుడు కూడా అవమానించలేదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నమ్మటం లేదని, అధికారంలోకి వస్తామని కేటీఆర్ కలలు కనొద్దని తెలిపారు. 2029 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మంత్రి అడ్లూరి ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ ముఖ్యమంత్రి గారిగా మాట్లాడడం, 34 వరకు ముఖ్యమంత్రి గారిగా మాట్లాడడం, రెండోది అసెంబ్లీ రద్దు. ఫస్ట్ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫస్ట్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని ఏకవచనంతో మాట్లాడడం మానే. ఏ రోజు కూడా నువ్వు 2014 నుంచి 18 నువ్వే రాజ్యం పరిపాలించి యువరాజుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి నువ్వు ఏ రోజున ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు అప్పుడున్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఎన్నడన్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని వ్యక్తిగతంగా ఆయన బాడీ లాంగ్వేజ్ లో వ్యక్తిగతంగా ఆయన ఆహభావాలను మాట్లాడిందా? ఎందుకు బాగా అంటే ఇష్టమా అసహనాన్ని గురి అవ్వకుండా మాట్లాడతాను. ఎన్నడూ కూడా తల కింద కాలు తప్ప చేస్తే మీరు ప్రభుత్వంలో రారు. తెలంగాణ ప్రజలు మేము నమ్ముతలేరండి. మీరు మాట్లాడే మాట కానీ మీరు మాట్లాడే మీ ఆహభావంతో మాట్లాడే భావన ఏదైతే ఆలోచన పరమైనటువంటి ఏదైతే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని విశ్వసిస్తలేరు. ఇలా 34 వరకు ముఖ్యమంత్రి మీదైనా లేకపోతే మా ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యేలు కాదండి. ఈ రోజు ప్రజాపాలనలో ప్రజలకు జవాబుదారీగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా నేను కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ పనిచేస్తున్నాను. ఈ రోజు నువ్వు నోరున్నది కదా, నువ్వు అసెంబ్లీ రద్దు చేస్తావా లేకపోతే 34 వరకు నువ్వు ఉంటావా అని 100% చెప్తున్నా. జిల్లా మంత్రిగా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రేపు రాబోయే 29 ఎలక్షన్స్ లో తిరిగి రెండోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకే పతాకం ఎగిరేస్తుంది. తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం, మహిళా సోదరుల ఆశీర్వాదం, అన్ని వర్గాల ప్రజల యొక్క ఆశీర్వాదం, దయ గౌరవ ముఖ్యమంత్రిపై, గౌరవ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందన్న విషయాన్ని సవినయంగా మనవి చేస్తాం. కానీ కేసీఆర్ ఇష్టానుసారంగా నోటికి ఎంత కొంత మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు తిరగబడతారు అనుకుంటున్నారు. ఏదో మార్పు కోరుకుంటాం అని ఎప్పుడు నాయకుడు మాట్లాడతారు. ఎందుకు మార్పు కోరుకుంటారండి? పేదవాళ్ళకి సన్నబియ్యం ఇస్తే మార్పు కోరుకుంటారా? పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇస్తే మార్పు కోరుకుంటారా? ఇందులో ఇల్లు పేదవాళ్ళకి 5 డబుల్ బెడ్రూమ్ అని మోసాలు చేసి ఇలా ఇందులో ఇల్లు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటారా? ఇలా 5 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం వస్తే 2,60,000 మెట్రిక్ టన్నులు ఇలా రైతుల దగ్గరికి ఉన్నాం. 35,000 మొక్కజొన్న ఉన్నాం. దానికి మార్పు కోరుకుంటారా? ఇలా కేటీఆర్ మాట్లాడే మాట ఏం మాట మాట్లాడతాండి? అసహనం గురై అసలు నీకు ఫస్ట్ నీ కుటుంబంలో ఉన్న తగాదాలకు, మీ ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క టెన్షన్లకు ఏం మాట్లాడుతారో అర్థమవుతుంది. కేటీఆర్